హలో అండి. సరదాగా ఒక మంచి కథను చెప్పుకుందాం. ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని రణధీరుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడికి పాండిత్యమన్న, పండితులన్న గౌరవం ఎక్కువ. అతడి ఆస్థానంలో చాలామంది ప్రసిద్ధులైన పండితులు ఉండేవారు. ఒకసారి రాజు కొలువు తీరి ఉండగా ఒక పండితుడు కంచు డక్కా మోగిస్తూ సభ లోపలికి ప్రవేశించాడు. ఎటువంటి ఆహ్వానం కానీ సమాచారం కానీ లేకుండా ఆ వ్యక్తి సభలోనికి రావటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఆ వ్యక్తి కలగజేసుకుని, మహారాజా, నేను కళింగ దేశం నుంచి వస్తున్నాను. నా పేరు చంద్రశేఖరుడు. నేను ఎన్నో ఏళ్లుగా దేశ దేశాలు తిరిగి ఎంతో మంది పండితులను వాదనలో ఓడించాను. మీ ఆస్థానంలో చాలా మంది గొప్ప పండితులు ఉన్నారని తెలుసుకుని వాళ్లతో వాదనలో పోటీ పడటానికి వచ్చాను అని అంటాడు. రాజు పండితుల వైపు ఒకసారి చూసి తరువాత చంద్రశేఖరుడితో, అలాగే చేద్దాం, కానీ ఈ పోటీకి నియమాలేంటో ముందుగా తెలియచేయండి అని అడుగుతాడు. దానికి చంద్రశేఖరుడు, కఠినమైన నియమాలు ఏమీ లేవు. మీ ఆస్థానంలో పండితులైనా లేక ఇంకెవరైనా సరే చివరికి పామరులైనా నన్ను ఎలాంటి ప్రశ్నలైనా అడగవచ్చు. నేను వాటికి సమాధానం చెబుతాను. ఒకవేళ నేను సరైన సమాధానం చెప్పకపోతే ఈ కంచు డక్కాను పగలగొట్టి వారి కాళ్లకు నమస్కరించి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను. అలా కాక ప్రశ్నలు అడిగిన వారు ఓడిపోతే నా పాదాలకు నమస్కరించి నన్ను మహాపండితుడిగా అంగీకరిస్తే నేను ఈ దేశంలో కూడా పండితులు లేరని ఇంకొక చోటికి వెళ్ళిపోతాను అని అంటాడు. ఈ నియమాలకు రాజు అంగీకరించగానే పోటీ ప్రారంభం అవుతుంది. సభలోని పండితులందరూ ఒక్కొక్కరిగా లేచి శాస్త్రానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను అడుగుతారు. చంద్రశేఖరుడు అన్నిటికీ సరైన జవాబులు ఇచ్చాడు. ఇక చంద్రశేఖరుణ్ణి ప్రశ్నలు అడగటానికి ఏమీ లేదని, తమ ఓటమిని అంగీకరిస్తున్నాము అన్నట్టు సభలోని పండితులందరూ తలలను వంచుకుంటారు. ఇంతకాలం తన ఆస్థానంలో ఉన్న పండితుల పాండిత్యం చాలా గొప్పది అని అనుకుంటున్న రణధీరుడు ఇది చూసి కలత చెందుతాడు. ఇంతలోనే చంద్రశేఖరుడు విజయ సూచకంగా కంచుడక్క మోగిస్తాడు. అటుపై రాజుతో, మహారాజా, మీ పండితులందరూ చిత్తుగా ఓడిపోయారు. నా నియమాలేంటో ముందే చెప్పాను. నేను త్వరగా ఇంకొక రాజ్యానికి వెళ్లి ఆ పండితులను ఓడించాలి అని చెబుతాడు గర్వంగా. సభలో అవమానంతో తలలు వంచుకుని ఉన్న పండితులందరూ లేచి చంద్రశేఖరుడి పాదాలకు నమస్కరించేందుకు బయలుదేరుతారు. ఇంతలో రాజుగారి విదూషకుడు ముందుకు వచ్చి చంద్రశేఖరుడితో, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం ఇస్తారా? అయితే నేను పండితుణ్ణి కాదు అని చెబుతాడు. ఆ మాటకు చంద్రశేఖరుడు నవ్వి, నువ్వు పండితుడు కాదని నీ వేషం చూస్తే తెలుస్తోంది. అయినా నేను ముందే చెప్పాను, నన్ను ప్రశ్నలు అడిగేవారు ఎటువంటి వాళ్లైనా సరే నేను సమాధానం చెప్పగలను అని చెబుతాడు. విదూషకుడు రాజు ఆజ్ఞను తీసుకుని, అయితే నా ప్రశ్నను వినండి. ఇద్దరు మూర్ఖులు దారిలో నడుచుకుంటూ పోతున్నారు. ఇద్దరు పక్కన ఉన్న మురుగు కాలువలో పడిపోయారు. ఒకడి ఒంటికి బురద అంటుకుంది, ఇంకొకడి ఒంటికి బురద అంటుకోలేదు. వాళ్లలో ఎవరు స్నానం చేస్తారు అని అడుగుతాడు. దానికి చంద్రశేఖరుడు, ఒంటికి బురద అంటుకున్నవాడే స్నానం చేస్తాడు అని అంటాడు. విదూషకుడు నవ్వి, నేను ముందే చెప్పాను కదా వాళ్ళు మూర్ఖులని. ఒంటికి బురద అయినవాడు రెండో వాణ్ణి చూసి తనకు బురద అంటుకోలేదని అనుకుంటాడు. బురద అంటనివాడు ఎదుటివాణ్ణి చూసి తన వంటికి కూడా బురద అయి ఉంటుందని వెళ్లి స్నానం చేస్తాడు అని అంటాడు. జవాబు యుక్తిగానే ఉండటంతో చంద్రశేఖరుడు వెలవెలపోతాడు. విదూషకుడు ఇంకా ఉత్సాహంగా, అయితే ఇంకొక ప్రశ్న వినండి. ఇద్దరు స్నేహితులు దారిలో నడిచి వెళ్తున్నారు. పక్కన ఉన్న మురుగు కాలువలో పడిపోయారు. ఒకడికి బురద అంటుకుంది, ఇంకొకడికి అంటుకోలేదు. వాళ్లలో తమకు వదులుకున్న బురదను వదిలించుకోవడానికి ఎవరు స్నానం చేస్తారు అని అడిగాడు. మొదటి ప్రశ్నను గుర్తుకు చేసుకుని చంద్రశేఖరుడు ఒంటికి బురద అంటని వాడు అని సమాధానం ఇస్తాడు. దానికి విదూషకుడు బిగ్గరగా నవ్వి, నేను ఇద్దరు స్నేహితులు అని అన్నానే కాని వాళ్ళు మూర్ఖులు అని చెప్పలేదే, అందువల్ల బురద అంటిన వాడే వెళ్లి స్నానం చేస్తాడు అని అంటాడు. సభలోని వాళ్లందరూ సంతోషంగా చప్పట్లు కొడతారు. తాను ఓడినట్లు చంద్రశేఖరుడు గ్రహించి బిక్కమొహం వేసుకుని దిక్కులు చూడసాగాడు. విదూషకుడు అతడి ముందుకు వచ్చి, అయినా దారిన పోయే ఇద్దరు మనుషులు మురుగు కాలువలో పడితే ఇద్దరికీ బురద అంటుకుంటుంది కాని ఒకరికి బురద అంటుకోకుండా ఇంకొకరికి మాత్రం అంటుకుంటుందా? మహాపండితుడు అని కంచుడక్కా మోగిస్తూ గొప్పగా చెప్పుకునే మీకు
ఈ మాత్రం తెలియదా అని అంటాడు. చంద్రశేఖరుడు ఎంతో వినయంగా తన కంచుడక్కాను విదూషకుడి పాదాల ముందు పెడతాడు. రాజు రణధీరుడు ఎంతో సంతోషించి ఇక పండితుణ్ణి మరింత అవమానించడం మర్యాద కాదని అతడికి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి అనుమతిని ఇస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.